రెండు రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదామండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరులైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినది మనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. ఏం చూశాడండి? ఏం చూశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కన్నీళ్లు విడిస్తే చూసే దేవుడట. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియా అనే రాజుకి. అతను దేవుడి దగ్గర ప్రార్థన చేసిన, నీ యథార్థవంతుడిని నేను ఎలా నడుచుకున్నానో నీ సన్నిధి నీకు తెలుసు ప్రభువా. నాకు మరణకరమైన రోగం వచ్చింది దేవా, నేను ఇట్లు నా క్రియలు ఎలాగున్నాయో నీకు తెలుసు, నేను ఏ స్థితిలో బ్రతికాను, ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు నాయనా. మరణకరమైన రోగం వచ్చింది నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టుకెళ్ళి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడట. ఏం చేస్తానండి? కన్నీళ్లు విడుస్తున్నాడు. ఈయనేమన్నాడు తెలుసా? ఇదిగో నీ కన్నీళ్ళు నేను చూశాను. కన్నీటి ప్రార్థనకి దేవుడు లొంగిపోతాడండి. కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉందండి. అది యథార్థమైన హృదయం కలిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన ప్రతి వారి తట్టు దేవుడికి కన్ను దృష్టి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి కన్నీటితో. దొంగ కన్నీళ్ళు కాదండి. ప్రభు అని కన్నీళ్ళు కార్చేసి శత్రువుని చంపేయమని, శత్రువుని నాశనం చేసేయమని, ఎదురువాడిని అమ్మాయి తిరగబడ్డవాడు పాడు చేసేయమని ప్రార్థన కాదండి. ఎదుటివాడి పట్ల ప్రేమ కలిగి ప్రార్థన చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు గుర్తిరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్తాను. సౌదీ దేశంలో ఉన్నప్పుడు నా పొట్టగుడ్డి కోసం అక్కడ పనిచేస్తుంటే ఒక సంఘానికి వెళ్ళాను, హెబ్రోను సంఘం. దాంట్లో ఒక అయ్యగారు నాకు తెలుసు. ఆయన నా యోగా సమాచారం అడిగితే నేను అన్నాను, అయ్యా నేను చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ కంపెనీలో నాకు వచ్చేది జీతం కొద్దిపాటిది, అప్పులైతే చాలా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటే ఆయన అన్నాడు, మన చర్చికి ఒక ఆయన వస్తాడు, ఆయన నేను అడుగుతానని. ఆయన వచ్చినప్పుడు ఆయనతో అన్నాడు, ఈయన చాలా ఇబ్బంది పడుతున్నాడండి, కొంచెం మీ కంపెనీలో ఏదైనా మంచి వర్క్ ఉంటే ఇప్పించండి, కొంచెం జీతం వచ్చేదంటే నేను ఇస్తాను రమ్మని అన్నాడు. అంటే నేను బయలుదేరి ఒక రోజున ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మరి నేను పలానా కంపెనీకి వెళ్తున్నాను, ఆ కంపెనీలో మరి నేను నా బయోడేటా అంతా ఇవ్వాలి కదా, నేను ఎక్కడ పనిచేస్తాను ఏంటని CV ఇవ్వాలి కదా, అదంతా తయారు చేయమని అడిగితే అతను అన్నాడు, 4-5 కంపెనీల్లో తయారు చేసినట్లుగా నీకు రాసేస్తే వాళ్ళు చూసి ఇంకా మంచి పని చేస్తారు, బాగా మంచి పని ఇస్తారు, బాగా జీతాలు వస్తాయని చెప్పి అవన్నీ రాసుకుంటూ పోతున్నాను. నేను చేయని కంపెనీలో కూడా పని చేసినట్టుగా రాసుకుంటూ పోయాడు. నేను నన్ను ఇలా రాయొద్దే బాబు, ఇది తప్పు రాయకూడదు, మనకు వచ్చిందే రాయి, నేను ఎక్కడైతే చేశానో అదే రాయి అన్నాను. లేదు నువ్వు పట్టుకెళ్ళు, నా మాట వినని బలవంతంగా నా చేతులు పెడితే ఆ కంపెనీకి పట్టుకెళ్ళి కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను. ఆ ఇంటర్వ్యూలో నేను ఏం చేస్తానో ఏం చేయలేదో వాళ్ళకి అర్థమైంది. కానీ నాకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆ అయ్యగారు ఆ కంపెనీలో పనిచ్చాడు. 1400 రియాలకి నేను పనిలో కూర్చున్నాను, జాయిన్ అయ్యాను, పని చేస్తున్నాను. నైట్ డ్యూటీస్, పగల డ్యూటీలు. అదేంటంటే చీజ్ లేకపోతే బటర్ తయారు చేసే 2 కంపెనీలు అవి. చీజు బటర్ తయారు 2 ప్లాంట్లు. ఆ ప్లాంట్కి మేనేజర్ ఇతను. ఆ మేనేజర్ ఎవరంటే మనం తెలుగుడే, తెనాలి అతని పేరు. ఈ తెనాలినైనా నాకు పని ఇచ్చాడు. లోనికి వెళ్ళి పనిచేస్తున్నాను. పనిచేస్తున్న సమయంలో అక్కడ చీజ్ అనేది ఒక 100 గ్రాములు, పావు కిలో అవి ఇటుకల్లాగా కటింగ్ అయిన తర్వాత ఉడికిస్తారు. 400 కేజీల కుక్కరు, 200 కేజీల కుక్కరు టెర్మర్ల పైన ఉడికించినప్పుడు అవి పైపుల ద్వారా వచ్చినప్పుడు అవి మిషన్లోకి వెళ్ళి కటింగ్ అయ్యి అవన్నీ కూడా ఉప్పు టెర్మర్లో పడతాయి. ఆ ఉప్పు టెర్మర్లో మరి అవి నానుతూ మేమున్న మిషన్ దగ్గరికి తేలుకుంటూ వచ్చేసరికి అవన్నీ కూడా సాల్ట్గా మారుతాయి. వాళ్ళకి ఎంత కావాలో అంతగా మారుతాయి. వాటన్నీ తీసి ఆ ట్రాలీ మీద పెట్టి ఆ మల్టీవ్యాక్ అనే మిషన్ ఉంటుంది, ఆ మిషన్ మీద పెట్టి మనము ఫీడింగ్ చేస్తూ ఉంటే అది అవి ప్యాక్ చేసుకుంటూ పోతుంది. జిగ్ అంటే వెళ్తుంది మిషన్. ఆ ప్యాకింగ్ చేసుకుంటూ పోతుంది. అక్కడ పనిచేస్తుంటే అక్కడ తరచుగా ఒక మద్రాస్ అబ్బాయిని నాతో దెబ్బలాటకు దిగేవాడు. నేను ఎంత మంచిగా మాట్లాడినా నా మీద దెబ్బలాటకు వచ్చేవాడు. గర్వంగా మాట్లాడు, ఏయ్ వై అనేవాడు, అది నిలబడరా, అది ఎలా తీ,
ఇది ఎక్కడ చూడు అక్కడ చూడు అని చాలా గర్వంగా మాట్లాడు. నేను ఎప్పుడు ఎవరి చేత మాట పడలేదు కాబట్టి బాధ కలిగేది. అక్కడికి అతను సాధుపరచాలి, మాతోటి తిప్పుకోవాలని ఎన్నోసార్లు. అతను భోజనానికి వెళ్ళే సమయం కంటే ముందు నేను వెళ్ళాలి, అయినా నేను ఆగుతాను, ముందు భోజనం చేస్తున్నాను అని పంపించేవాడిని. ఏదైనా పని ఉంటే ఫస్ట్ కూడా అతనికి పంపించి తర్వాత నేనే వెళ్ళేవాడిని. అంతగా ఎంతగా సాధుపరిచినా అతని ప్రవర్తన మారలేదు. రూమ్లో తన తమ్ముడితో కూడా చెప్పినా మారలేదు. ఒక రోజున మరి నేను ఈ బాధ పడలేక ఆ బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ రూమ్ కాడికి వచ్చి నిలబడితే అప్పుడు ఈ తెనాలని అయినా వచ్చాడు. నేను ఆయనతో చెప్పాను, సార్ మరి ఇలాగా మల్టీ బ్యాగ్ దగ్గర చాలా ఘోరంగా నన్ను అంటున్నాడు, దయచేసి నేను కంపెనీ నుంచి వెళ్ళిపోతాను సార్ ఉండన్నాను. అతను ఏమన్నాడంటే, నువ్వు కంపెనీ నుంచి వెళ్ళిపోతాంటే ఇలాంటి వాళ్ళు నాకు చాలా చిరాకు, అయినా నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు, వేరే వాడైతే 100 రియాలు నీకు ఫైన్ వేసేవాడిని, నేను కాబట్టి క్షమించి వదిలిపెడతాను, వెళ్ళిపోమన్నాడు. నేను చెప్పిన సందర్భం ఏంటి, అయ్యా నాకు ఇబ్బందిగా ఉందని చెప్పాను, ఇప్పుడు నేను మాట్లాడతానని చెప్పలేదు. ఇక నాకు అర్థమైందంటే అతను రాడు మాట్లాడారు, నాకు అర్థమైంది. లోనకి పోయి మళ్ళీ నేను పని చేసుకుంటుంటే ఆ పక్కగానే ఒక మద్రాసు ఆయన వెళ్తున్నాడు, అతను ఫోర్మెన్, అతనితో చెప్పిన ఇలాగ మరి నేను ఇక్కడ నుంచి ఆ పక్కనున్న సెట్టింగ్ మిషన్లోకి వెళ్ళిపోతానని చెప్పాను. ఆ సెట్టింగ్ మిషన్లో ప్యాకింగ్ అవుతుంది. ప్యాకింగ్ ఎలాగుంటుందంటే మనం లేస్ ప్యాకెట్లు ఎలాగుంటాయో అలాగే ప్యాక్ అవుతూ ఉంటుంది. విపరీతమైన కూలింగ్ దాంట్లో. వెళ్ళగలగవా చేయగలగ, నేను చేస్తానని ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే నా సమస్య కొంత క్లియర్ అవుతుందని నేను అనుకున్నాను. ఎందుకు నేను అతనికి జరిగిందంతా చెప్పలేదు. అతనికి ఇంగ్లీష్ వచ్చు, నాకు ఇంగ్లీష్ రాదు. నాకు హిందీ వచ్చు, అరబిక్ వచ్చు, కానీ అతనికి అరబిక్ రాదు, ఇంగ్లీష్ ఒకటి వచ్చి హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఇదంతా చెప్పి అలరపడే కంటే కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే నా సమస్య క్లియర్ అవుతుందని నేను అతనితో అన్నాను. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను అన్నాను. సరే నేను ఎదరికి వెళ్ళి మళ్ళీ వచ్చి నిన్ను అక్కడికి చేంజ్ చేస్తానని చెప్పి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఈ తెనాలి అని ఆయన ఏం చేశాడు, అతను పిలిచి మల్టీ వ్యాక్ దగ్గర గొడవ జరుగుతుంది, మరి నువ్వు పట్టించుకోవా అని అడిగితే, లేదు లేదు ఇప్పుడే నన్ను చేంజ్ చేయమని చెప్పాడు, అక్కడికి వేరే చోటకి వెళ్తాను అన్నాడు, అక్కడ పంపించేయమంటున్నాడు అన్నాడు. వెంటనే ఆ తెనాలని సహోదరుడు స్పీడ్గా వచ్చేసి ప్లాంట్ మేనేజరు, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, అందరు ఎదురుగా చాలా పెద్ద గొడవ చేశాడంట. నువ్వేంటి నా దగ్గర ఒక కథ చెప్పావు, అక్కడ ఒక కథ చెప్పావు, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి అంతే తప్ప, కానీ నువ్వు వాడి తిట్టాడు వీడి తిట్టాడు నాతో చెప్తావు, అబద్ధాలు చెప్తావేంటి అని నా మీద తిరగబట్టాడు. బ్రదర్ అది కాదండి ఇది కాదండి, నేను చెప్పింది విన్నాను కదా, నువ్వు ఎందుకు చేసావని అడిగితే, నేను ఆఫీస్కి చెప్తే పిలిస్తే నేను చెప్తాను కదా ఆఫీసులో ఇది ఈ విధంగా జరిగింది సార్, ఇదంతా చెప్పలేక ఇంగ్లీష్లో చెప్పలేక నేను ఇలా చేశానని చెప్తానుగా. అతను ఇష్టం వచ్చినట్టు నోట్లోకి వచ్చినట్టు మాట్లాడాడు. పంపించాను, బయటకు పంపించాను. 5 నిమిషాలు కూడా ఉంటే అలా అయితే పోతే పొమ్మనండి. నేను అంతమందిలో ప్లాంట్లో ఉన్న చాలామంది దగ్గర పెద్ద పెద్ద కేకలేసి అమ్మానిస్తే నేనేం చేయలేదు తెలియక మళ్ళీ సివి కాడికి వచ్చి బాత్రూమ్ కాడికి వచ్చి మొహం కడుక్కుంటుంటే దేవుడు అంటున్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోవాలి. దేవుడు పదే నా చెవులో చెప్పిన మాట ప్రత్యక్షంగా నేను విన్నాను, వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో, ఇక్కడ ఉండ వెళ్ళిపో. మళ్ళీ మనసు కుదిరి చేసుకుని లోనికి వచ్చి మళ్ళీ పనిచేసి మళ్ళీ కుదిరలేక మళ్ళీ మొహం కడుక్కుంటుంటే దేవుడు అంటున్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళి. ఇన్నిసార్లు దేవుడు చెప్తున్నాడు, మనసు కుదిరలేక ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళిపోతానండి అని వేరే వారితో చెప్తే, ఆ తెనాలి అన్న దాన్ని పట్టించుకోకయ్యా, అతను ఏదో పై స్థాయిలో ఉన్నవాడు, నీకు దుడ్డు కావాలి కదా, అతను పని చేయి అన్నాడు. సరే నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని సిటీకి వచ్చి సిటీలో మరి అలాగే కూర్చుని చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆ తెనాలి గారు తెలుసో తెలియకో ఏదో 10 మందిలో నన్ను దూషించాను, నేను ఆ బిడ్డను క్షమించను, నేను ఆ బిడ్డను క్షమించను. నా జీవితంలో మొట్టమొదటి శత్రువు కోసం అంతగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్న సమయాలు అవి అంతకుముందు ఎప్పుడూ లేదు. అంతగా ప్రార్థన చేశాను, నాయన ఆ బిడ్డను క్షమించినైనా, నన్ను అవమానించడు క్షమించినైనా, క్షమించినైనా. ఆ బిడ్డ తెలుసో తెలియకో చేశాడు, క్షమించినైనా, క్షమించినైనా. ఆ మద్రాసు అబ్బాయి కూడా చాలా నా దగ్గర పొరపాట్లు చేశాడు, క్షమించినైనా, క్షమించినైనా అని తండ్రి దగ్గర ప్రార్థన చేసి మళ్ళీ పని కోసమని మళ్ళీ కంపెనీకి వెళ్తే కంపెనీ వాళ్ళు అందరూ అన్నారు, చీజ్ ప్లాంట్లోనూ బటర్ ప్లాంట్లో నీ గురించి చాలామంది చెప్పుకుంటున్నారు, తెనాలి నువ్వు పిలిచావంట కదా, తెనాలి నేటుకు వచ్చినట్టు మాట్లాడాడు అని అందరూ చెప్పుకుంటున్నారు, నేను అవమానించాడంట కదా అని చెప్పుకుంటుంటే నాకు ముఖము చెల్లక బయట ఉన్న ఆఫీస్ కాడికి వెళ్ళి, నేను ఇక పని చేయలేనండి, నా జీతం వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, అతను తీసుకొచ్చి నాకు ఇస్తారని చెప్పి అక్కడ చెప్పినప్పుడు ఆఫీస్ వాళ్ళు కూడా నన్ను తిట్టారు. వస్తారు 2 నెలలు చేస్తారు, నెల చేస్తారు, వెళ్ళిపోతారు, ఎందుకు వస్తారని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అన్నీ భరించి నేను సిటీకి వచ్చేసి ప్రార్థన చేసుకుంటూ మునుపు చేసిన పని కాడికి వెళ్ళి ప్రార్థన
చేసుకుంటూ అక్కడ పని చేసుకుంటూ ఉన్నాడు. అలాగే ఎన్ని రోజులైతే ఆ వారి కోసం ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి నేను దేవుని దగ్గరకు వచ్చాడాను, దానికి ప్రతిఫలం ఒక రోజున ఒక ఆయన అన్నాడు, నేను తిట్టిన తెనాలి గారు ఉన్నారు కదా, మొన్నటి నెలలోనే కంపెనీ వాళ్ళు అతన్ని తీసేసి ఇంటికి పొమ్మన్నారు, అతని శాలరీ పోయింది, కారు పోయింది, అన్నీ కూడా తీసేసుకుని ఇంటికి పొమ్మన్నారు, తెనాలిని ఉద్యోగంలోంచి తీసేశారు అన్నారు. ఆయనకి జీతం ఎంత అండి? 12,000 రియాలు. ఎంతండి జీతము? 1,80,000 1,90,000 వస్తుంది ఆ రోజుల్లో. అంత జీతాన్ని ఇవ్వకుండా వారు తీసేసుకుని కారు కూడా లాగేసుకుని ఇంటికి వెళ్ళిపో, మాకు అవసరం లేదు అని అతని ఇంటికి పంపించేశారు. ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే, నీ మీద దెబ్బలాడాడు కదా మద్రాస్ అబ్బాయి, అతను రియాద్ సిటీకి వెళ్ళి వచ్చి కంపెనీ కాడ కారు నుంచి దిగుతుంటే ముందుకు పడి కాలు ఇరిగిపోయిందయ్యా, అతను మద్రాసు వెళ్ళిపోయాడు అన్నారు. దేవునికి స్తోత్రములు. అంటే వారికి అలా కీడు జరిగిందని మీరు ప్రార్థన చేస్తే కీడు చేస్తాడు దేవుడు అని కాదండి. మన కన్నిటి ప్రార్థనకు యథార్థతను బట్టి న్యాయములు తీర్చే దేవుడు. నాకు తెలిసింది అదే. కాబట్టి ఎవరి కోసం, నా శత్రువు కోసం ప్రార్థన చేయండి, వారు బాగుండాలని ప్రార్థన చేయండి, వారు పాడైపోవాలని ఎంతమాత్రం ప్రార్థన చేయకండి. ఒకవేళ కన్నీటి ప్రార్థన చేయమన్నాడు కదని ప్రార్థన చేస్తూ నేను ఇలా ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడని అనుకుని ప్రార్థన చేశారా, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. వాడు బాగుపడాలని, వాడి జీవితం ఆశీర్వదించబడాలని, వారు మార్చబడాలని మాత్రమే ప్రార్థించండి, క్షమించమని మాత్రమే ప్రార్థన చేయండి. చాలాసార్లు ప్రార్థన చేసి అలా చేస్తాం కదా, మనం ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వాడు కాళ్ళు ఎరగొట్టేస్తాడు, చేతులు కొట్టేస్తాడు, కన్నీళ్ళు ప్రభు క్షమించడానికి మన మనసులో ఇంకోటి ఉంటుంది. ఏముంటుంది? వాడు నాశనం అయిపోవాలని. ఎంత ప్రార్థన చేసి నేను నాశనం అవ్వట్లేదు ఏంటి అనుకుంటాం, అవునా? ఎంత ప్రార్థన చేసి వీడికి ఏమి అవ్వట్లేదు అనుకుంటాం కదా. ఆయన చూసినప్పుడు మన కడుపులో మండిపోతూ ఉంటుంది, శత్రువు చూసిన కడుపులో మండిపోతుంటాం, వీడు నాశనం అయిపోలేదు, ఇంకా ఇంతగా ప్రార్థన చేసిన దేవుడు వినలేదే అనుకుంటాం. దేవుడు అలా చేస్తాడండి కార్యక్రమం, అండ్ అలా చేస్తాడా దేవుని కార్యం. మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. నేను ఎంత యథార్థంగా ప్రార్థన చేశానో దానికి ప్రతిఫలాన్ని నేను చూసాను. వారు పాడైపోయినందుకు, వారి ఇంటికి వెళ్ళిపోయినందుకు, వారు కాలు ఇరిపోయిన నాకు చాలా బాధగా ఉందండి. ఒక సహోదరులు ఎంత బాధపడ్డారు, నాకు చాలా బాధపడ్డాను. ఇక్కడ ఇజికే కూడా ప్రార్థన చేస్తున్నా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఏంటి తెలుసా? ఏ ప్రవక్త అయితే అతన్ని హెచ్చరించి వెళ్ళిపోతున్నాడో, ఇదిగో నువ్వు మరణం అయిపోతున్నావు, చచ్చిపోతున్నా, దీపమండగాని ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు అని దేవుడు చెప్పాడని చెప్పి వెళుతున్న ప్రవక్త, అతను నడిగతి దాటి వెళ్ళక మునిపే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఓ భక్తుడా, ఓ ప్రవక్త, తిరిగి వెళ్ళి చెప్పు, ఇదిగో నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నేను చూశానని చెప్పు అని దేవుడు వెంటనే హిజ్కియాకు జవాబు ఇచ్చాడట. ఏం చేశాడండి ఆయన? ఆ కన్నీటి ప్రార్థనను చూసి. మన దేవుడు చూసేవాడండి, అన్నీ చూస్తాడు. చూడలేదనుకోవటం మన వివేకం. మనం బాధపడుతున్నప్పుడు నా బాధను బట్టి నన్ను చూడలేదని దేవుని దూషించడం మనకు పరిపాటే. మనం శ్రమలు ఉన్నప్పుడు నా శ్రమలు చూడలేదని మనం అనుకోవడం పరిపాటే. నేను ఇబ్బందులు ఇరుకుల్లో పడిపోయిన, రోగం వచ్చి పడిపోయిన, అప్పుల బాధల్లో పడిపోయిన, శ్రమల్లో పడిపోయి అని అనుకున్నప్పుడు మనం దేవుని దూషించడం పరిపాటే. కానీ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నీ ప్రతిఫలం ఇచ్చేదాకా ఆగాలి. అవునండి, మన దేవుడు చూసే దేవుడు, ప్రతిదీ కూడా చూస్తున్నాడు.